చెప్పమ్మా. ఎస్, మీ పేరు, మీ గురుగారి పేరు? నీకు దేంట్లో అవార్డు వచ్చింది ఇవాళ? ప్లస్ నీకు ఏ ప్రైజ్? గట్టిగా. సింగింగ్ లో సెకండ్ ప్రైజ్. సింగింగ్ లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. నా పేరు ఆద్య. మా గురుగారి పేరు భాస్కర లలిత. అచ్చా, ఏ ఇన్స్టిట్యూట్ మీది? ఏ లలిత కళానిలయమా మీది? అచ్చా, ఏ పాట పాడారు? ఏ పాట పాడావు నువ్వు? బ్రహ్మకడిన పాదం. కొంచెం ఒక చిన్న పాట పాడండి. ఇక్కడ చూడు, కొంచెం ఒక బీట్, హాఫ్ మినిట్. శ్రీ హనుమాచార్య సంకీర్తన బ్రహ్మకడిన పాదము. రాగం హంసధ్వని రాగం. తాళం ఆదితాళం. బ్రహ్మకడిగిన పాదము. బ్రహ్మము తాని పాదము. బ్రహ్మకడిగిన పాదము. బ్రహ్మము తాని పాదము. చెలగి వసుధ కొలది పాదం. బలితల మోపిన పాదము. చెలగి వసుధ కొలచినది పాదము. బలితల మోపి పాదము. తలక గగనము తన్నిన పాదం. బలరిపుగాచిన పాదం. థ్యాంక్ యూ. ఇనఫ్. ఇవాళ నీకు సెకండ్ ప్రైజ్ వచ్చింది కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. సింగింగ్ కాకుండా ఇంకా ఏమేమి వస్తుంది? వేరే ఆర్ట్స్, డాన్స్, స్విమ్మింగ్, ఏమేమి వస్తుంది? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? సెకండ్. అచ్చా, నువ్వు సింగింగ్ ఒకటే నేర్చుకున్నావు, డాన్స్ కూడా నేర్చుకుంటున్నావా? వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ వచ్చింది, చాలా ఆనందంగా ఉంది నీకు? సంతోషంగా ఉందా? హ్యాపీయా? పాప గారు తీసుకో. మీ పేరు ఫస్ట్, నీ పేరు చెప్పి తర్వాత నువ్వేం చేస్తావు? నా పేరు పెండ్యాల సుదీపారెడ్డి. ఇక్కడ. నాకు చైర్మన్ అవార్డు సుజనోత్సవ్ ప్రోగ్రామ్ లో వోకల్ కర్ణాటిక్ మ్యూజిక్ లో వచ్చింది. మా గురువు గారు భాస్కర లలిత గారు. నేను భారతీయ విద్యాభవన్ ఆత్మకూరి రామారావు స్కూల్లో చదువుతున్నాను. 5th క్లాస్. ఇవాళ నీకు చైర్మన్ అవార్డు వచ్చినందుకు ఎలా ఉంది నీకు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గతంలో అయినా సంగీత పాటలు పాడావా? పాడాను. కచేరీలు చేసావా? చిన్న కచేరీలు. మీ గురుగారి పేరు? ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు? నేను 3 years నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఏ క్లాస్ అవుతున్నారు? నేను 5th. ఎన్ని కీర్తనలు పాడావు ఇప్పుడు? చాలా నేర్చుకున్నావు? 20-30 అలా. హాఫ్ మినిట్ ఏదైనా చిన్న కీర్తన పాడండి, మీకు నచ్చింది. చిన్న కృతి ఏదో పాడు. విన్నపాలు వినవలే వింతలు పన్నగా పూదోమ తెర పైకెత్తవేమయ. విన్నపాలు వినవలే వింతలు తెల్లవారే జామెక్కి దేవతను అల్లనల్లానంత నింత అదిగోవారే. తెల్లవారే జామెక్కి దేవతను. థ్యాంక్ యూ. సూపర్. ఈరోజు ఎలా అనిపించింది మీకు? అందరూ మీ పర్ఫార్మెన్స్ ని మెచ్చుకున్నారు, పెద్దల చేతుల మీద మీరు బహుమతి అందుకున్నారు. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీ గురుగారు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నాను? నేను సింగర్ అవ్వాలనుకుంటున్నాను. మీ గురుగారి గురించి ఒక మాట చెప్పండి. ఏ విధంగా ఇచ్చారు ట్రైనింగ్? ఎలా ఇస్తున్నారు? మీ గురుగారు నిన్ను ఎలా ఎంకరేజ్ చేశారు? నన్ను చాలా మంచిగా ఎంకరేజ్ చేశారు. నన్ను పాట నేర్పించారు, పాటను చెప్పారు. అది నేను నేర్చుకున్నా, నాకు ప్రైజ్ వచ్చింది. శృతులు, నుడికారాలు అన్ని నేర్పించారు బాగా. అచ్చా, మీరు ఒక మాట, మీ పెద్ద అయ్యాక ఏం అనుకుంటారు? మీ డ్రీమ్ ఏంది? ఇందాక మేము అడగలేదు. మీ డ్రీమ్ ఏంది? మీ పెద్ద వాట్స్ యువర్ డ్రీమ్? సింగర్ ఇంకా సింగర్తో పాటు ప్రొఫెషనల్గా. వెరీ నైస్. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఓకే, నైస్. ఓకే, ఇద్దరు ఒకే సార్. గురువు గారికి థ్యాంక్స్ అని చెప్పండి. మాకు ఇంత ప్రైజ్ వచ్చినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా గురువు గారికి థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా గురువు గారికి థ్యాంక్ యూ. సార్, ఈరోజు ఎలా అనిపించింది సార్? పాపలకి ఇద్దరు పాపలకి పెద్దల చేతుల బహుమతి అందుకున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకున్నారు. యాజ్ ఏ మదర్గా మీకు ఎలా అనిపించింది? యాజ్ ఏ మదర్గా మా కిడ్స్ ఇద్దరికి ఈ ప్రైజ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ ఈ అవకాశం ఇచ్చిన ఈ సరమహతి కళా పరిషత్ వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మా పిల్లలకు నేర్పించిన గురువు గారు భాస్కర లలిత గారికి కూడా మా ధన్యవాదాలు. మేడం, లాస్ట్ ఇది వీళ్ళిద్దరు ఎడ్యుకేషన్ ప్లస్ ఈ ట్రైనింగ్ రెండింటిని టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు?
అది ఎడ్యుకేషన్తో పాటు తను చెస్ కూడా నేర్చుకుంటుంది. అలాగే సింగింగ్, ఇద్దరు పిల్లలకి ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పిల్లలు ఉండాలని చెప్పేసి ఈ విధంగా సింగింగ్ నేర్పిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ మేడం, ఈరోజు ఎలా అనిపించింది ఓవరాల్గా? చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. పిల్లలు భవన్స్ స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలు భవన్స్ స్కూల్లో చదువుతున్నారు. ఈ స్కూల్లో మెయిన్గా ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. దానివల్లనే పిల్లలకు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ స్కూల్. ఓకే, థ్యాంక్ యూ.